ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మరియు నిరుద్యోగులతో కలిసి ఈనాడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కారు 27 నెలలు దాటితే కూడా ఇంతవరకు నిరుద్యోగులకు మరి ఏవైతే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన హామీ ఇచ్చినాడో దాన్ని నెరవేర్చలేదు. మరి అందులో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున జోగులాంబ గద్వాల నిరుద్యోగుల పక్షాన నిరసన తెలుపుతూ ఉన్నాము బీఆర్ఎస్ ఆధ్వర్యంలో. మరి అదేవిధంగా దీనికి అందరూ నిరుద్యోగులు మరి అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఉన్నాయి ఇక్కడ. మరి చూస్తున్నాం ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి 27 నెలలు అయితే కూడా ఇవాళ నిరుద్యోగులకు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడము దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు అసెంబ్లీ నడుస్తూ ఉన్నది. ఈ అసెంబ్లీలోనైనా నిరుద్యోగులకు మరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, అదేవిధంగా ఫీజు రియంబర్స్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని మరి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాడు ఏదైతే నిరుద్యోగులు రెచ్చగొట్టి గతనెక్కిందో మరి మేము వచ్చిన సంవత్సరంలోపే 2 లక్షల ఉద్యోగాలు వేస్తాము నిరుద్యోగులకు అని చెప్పి నమ్మబలికి మరి నిరుద్యోగుల నెత్తులపైన మరి ఇవాళ మోసం చేసినటువంటి నీచమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంది. మరి నిరుద్యోగులు ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. ఇంతవరకు 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. కేవలము 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదంటే ఎంత సిగ్గుచేటు. ఇవాళ మేము వచ్చిన 100 రోజుల లోపల మెగా డిఎస్సీ చేస్తా అని చెప్పినాడు. మరి 25,000తో మెగా డిఎస్సీ లేదు. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినాడు. అవి లేదు. ఇవాళ జేఎల్, డిఎల్ మరి అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పినాడు. అవి లేదు. కేవలము ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి రిజల్ట్ వెయిటింగ్లో ఉన్న వాటికి కేవలం నియామక పత్రాలు ఇచ్చి ఇవాళ మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని గొప్పలు చెప్పుకున్నటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్. మీకు సిగ్గుంటే మరి ఇవాళ మీరు ఇచ్చిన హామీలు ఆ రోజు సరూర్ నగర్లో, ఆ రోజు విద్యానగర్లో, ఆ రోజు అశోక్ నగర్లో మరి మీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి నిరుద్యోగులతో చాయ్పై చర్చ పెట్టి మేము వచ్చిన తక్షణమే మీకు ఉద్యోగాలు ఇచ్చి మరి ఆదుకుంటామని చెప్పినటువంటి మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ ఎక్కడ పోయింది? ఇవాళ అసెంబ్లీ నడుస్తూ ఉంది. ఇవాళ అసెంబ్లీలో విద్యారంగానికి సంబంధించి ఏం మాట్లాడలేదు, నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడలేదు. మొన్న మీ ఆకునూరు మురళి ఇచ్చినటువంటి నివేదిక కూడా నిరుద్యోగులకు ఏం చెప్పలేదు, విద్యార్థులకు ఏం చెప్పలేదు. మరి ఈ రకంగా మొత్తం కళ్ళబల్లి మాటలు తప్ప ఏమీ లేవు. మరి మీరు విద్యారంగానికి కూడా 15% బడ్జెట్ని కేటాయిస్తామని చెప్పినారు. మరి ఇంతవరకు 15% కూడా ఇవ్వలేదు. ఇవాళ కేవలం 7% కంటే ఎక్కువ మరి బడ్జెట్ లేదు. ఇవాళ చూస్తూ ఉన్నాము. మరి ఆ రోజు ఏదైతే ఉందో పరిస్థితి మరి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కూడా మరి స్కాలర్షిప్ ఇస్తామని చెప్పినారు. అవి లేదు. అదేవిధంగా ఈనాడు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 10,000 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నాయి. మరి దాంట్లో చదువుకునే బడుగు బలైన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు మరి ఎక్కడికంటే ఒక్కడ పరిస్థితులు ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చాలా రోజుల నుంచి కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తే కూడా మరి ఆలకిస్తలేరు. అదేవిధంగా ఈరోజు మరి గురుకుల పాఠశాలల్లో నిర్లక్ష్యం, ఇవాళ అన్ని రకాలుగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇవాళ విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. ఇవాళ దాదాపు ఇప్పటికీ రాష్ట్రంలో 200 మంది విద్యార్థులు మరి గురుకులంలో మౌలిక సదుపాయాలు లేక విషాహారం తిని చనిపోవడం జరుగుతూ ఉన్నది. అంటే పూర్తిగా విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. ఇవాళ విద్యాశాఖ మంత్రి శాఖ నీ దగ్గరనే ఉంచుకున్నావు. ఇవాళ ఎన్ని రోజులు విద్యాశాఖ పైన రివ్యూ చేసినావో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా పెద్ద ఎత్తున నువ్వు ఏవైతే ఉద్యోగాలు డిమాండ్లు ఇచ్చినావో, నిరుద్యోగులకు హామీ ఇచ్చినావో, నిరుద్యోగ వృత్తి అన్నావు 4,000, ఇవాళ నిరుద్యోగ వృత్తి లేదు. యువ వికాసం కింద ప్రతి విద్యార్థికి 5 లక్షల భరోసా కార్డు ఇస్తున్నావు. ఇవాళ 5 భరోసా కార్డు దిక్కులేదు. ఇట్లా ఇవాళ నానా రకాలుగా 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చే ఇవాళ నట్టేట ముస్తున్నావు బిడ. ఖచ్చితంగా ఈ అసెంబ్లీలో విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏవైతే డిమాండ్స్ ఇచ్చినావో, హామీలు ఇచ్చినావో వాటిని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని మేము ఈ రకంగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా మరి అసెంబ్లీని ముట్టడిస్తామని ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం.